శుభములు కలుగు నీకు. మినిస్టర్ కంటే బలవంతుడమ్మా అతను. స్థాన బలాన్ని మించిన బలం పవరున్నోడికి కూడా ఉండదు. జయసింహ లోకల్. అతన్ని కదపాలంటే అతనితో కలవాలి. అదొక్కటే దారి. కానీ అతను కలవని అంటున్నాడు కదా. అతను కలవకపోతే మనం గెలవలేం. ఓ కృష్ణ తులసి మీద కూడా గెలవలేం. ఎన్నిసార్లైనా ఓడిపోతూనే ఉంటాం. ఆ ఓటమిని తగ్గించాలి అంటే ఈ బిజినెస్ డీల్ని ఓకే చెయ్యాలి. కానీ అదెలా కుదురుతుందమ్మా? అదెలాగో నేను చెప్తాను. వికీ, నువ్వు నాతో రా. రేఖ, భోజనం చేయకుండా అరుంధతి ఎక్కడికి వెళ్తోంది? ఆకలి తీర్చుకుని ఆలోచన చేయడానికి వెళ్తుంది. గెలుపు అనే ఆకలి. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి నేను మీకు ఓ కొత్త చోటుని, కొత్త మనుషుల్ని పరిచయం చేస్తాను. ఇదిగో, ఇది మా అత్తారిల్లు. దీన్ని ముద్దుగా అల్లంవారిల్లు అని పిలుస్తాను. ఇక్కడ ఉండే ఫ్యామిలీ క్యాక్టస్ ఫ్యామిలీ. ఇష్టమున్న వారిని బెల్లంతో, ఇష్టం లేని వాళ్ళని అల్లంతో పోలుస్తారు కదా, అందుకే ఇది అల్లంవారిల్లు అన్నమాట. ఈ రోజు నుంచి నేను ఈ అల్లంవారిల్లుని హోమ్ టూర్ చేస్తున్నాను. ఈ రోజు మీకు ట్రైలర్ లాగా కొన్ని ఫోటోస్ పెడతాను. ఎందుకంటే నైట్ అయిపోయింది కదా, రేపటి నుంచి హైలైట్స్ చూపిస్తాను. ఓకే? రేఖ రేఖ, హాసిని కర్రతో కొట్టడానికి వస్తోంది. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో ఇదే మా అల్లంవారింట్లో కిచెన్. ఇదిగోండి, ఇది తప్పుకో ఇది చూడండి, ఇది హాల్. ఏంటిదంతా? ఇది కర్ర కాదు ముసలి, సెల్ఫీ స్టిక్. వీడియో సెల్ఫీస్ తీసుకోవడానికి యూజ్ చేస్తారు. అల్లంవారిలో అంటున్నావేంటి? మరి మీరు నన్ను బెల్లంలా తీయగా చూస్తున్నారా? అల్లంలానే ఘాటుగా చూస్తున్నారు కదా, అందుకే. ఫ్రెండ్స్, క్యాక్టస్ ఫ్యామిలీలో అల ఫోటోలు పెడతాను. ఆ అంటే ఆడబిడ్డ, ఆ అంటే వాళ్ళ అమ్మమ్మ. కాక్టస్ ఫ్యామిలీ అంటే? మరి మీరు ఎడారి ఏరియా నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు కదా, ఎడారిలో ఎక్కువగా పెరిగే మొక్కలు క్యాక్టసే కదా, అందుకే మీది క్యాక్టస్ ఫ్యామిలీ. అసలేం చేస్తున్నావు నువ్వు? నేను బయట షూటింగ్లకి వెళ్ళకూడదని మా అత్తగారు ఆర్డర్ వేశారు కదా. కార్య సాధకురాలికి కాదేరి అడ్డం, అందుకే ఇంట్లోనే మొదలు పెట్టేశాను. అంటే ఎస్, ఈ రోజు నుంచి ఈ అల్లంవారిని హోమ్ టూర్ చేస్తున్నాను. హే, కుదరదు. నువ్వు రీల్స్ చేయడానికి వీల్లేదు. వీలుంది అని మా అత్తగారే చెప్పారు, మర్చిపోయావా? నువ్వు బయటకు వెళ్ళడానికి వీల్లేదు, ఇంట్లో ఉండి ఏం చేసినా పర్లేదు అని చెప్పారు కదా. సో రేపటి నుంచి నా హోమ్ టూర్ చాలా స్ట్రాంగ్ గా లాంచ్ అవుతుంది. నో, నేను విక్కీకి చెప్తాను. విక్కీ కూడా దీన్ని ఆపలేడు, ఎందుకంటే అతనికి వాళ్ళ అమ్మ అంటే చాలా గౌరవం కదా. రేపు మొత్తం క్యాక్టస్ ఫ్యామిలీ అంతా రెడీగా ఉండండి. అందరి మీద ఒక్కో రీల్ చేస్తాను, ఓకే? హలో డాక్టర్ గారు, చెప్పండి. వారాహి, ఈరోజు మనం ఒక అడుగు ముందుకు వేస్తున్నాం. అవునా డాక్టర్? ఎస్, 10 days అయింది కదా. ఈరోజు కళ్యాణి చేత నిదానంగా నడిపించడానికి ట్రై చేయండి. ఓ 10 అడుగులు వేశాక మళ్ళీ కూర్చోబెట్టండి. ఓ గంట తర్వాత
మళ్ళీ ఓ 10 అడుగులు వేయమనండి. అలా గంటకొకసారి 10 అడుగులు వేయించాక మళ్ళీ కూర్చోబెట్టండి. ఓకే డాక్టర్, ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. అమ్మా, నా కూతుర్ని నడిపిస్తున్నావా తల్లి? నడిపించు తల్లి. నడక పరుగుగా మార్చు. తన కల నెరవేర్చు తల్లి. కళ్యాణి, ఈ రోజు నుంచి నువ్వు నడక ప్రాక్టీస్ చేయాలని డాక్టర్ గారు చెప్పారు. ఇన్ని రోజులుగా ఎప్పుడు లేచి నడుస్తానా అని ఎదురు చూసావు. డాక్టర్ ఇప్పుడే అడుగులు వేయొద్దన్నారని చెప్తే మమ్మల్ని కోపంగా చూసావు. ఇప్పుడు ఆ టైం వచ్చింది. లే కళ్యాణి, లేచి అడుగులు వే. లే కళ్యాణి, నిదానంగా పైకి లే. మేమంతా నీ పక్కనే ఉన్నాం కదా. లేచి అడుగులు వే. ఏంటిది, లేవడానికి ఇంత కష్టపడుతున్నాను? ఏమైంది నాకు? ఇప్పుడు వీటి ప్లేస్ లో ఈ టాబ్లెట్స్ పెడతాను. ఇక తన టాబ్లెట్స్ అనుకుని కళ్యాణి వీటిని వాడేస్తుంది. దాంతో 4 రోజులకి దాని కాళ్ళు పూర్తిగా ప్యారలైజ్ అయిపోతాయి. కళ్యాణి, ట్రై చేయి. లేచి నిలబడు. లేమ్మా, నువ్వు నిలబడాలి, నడవాలి. లే తల్లి. కళ్యాణి, లేమ్మా. అక్క నిలబడక్క, లేచి నిలబడు. ట్రై చేయి.